ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞంలో ఈరోజు 9వ రోజు వరాల సాయి మందిరంలో సచ్చరిత ప్రేమికుల అందరి కోసం, ఎందుకంటే సచ్చరితకు ఒక ఉత్సవం చేయాలని, సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి రోజు దాన్ని గౌరవించుకోవాలనేటువంటిది అనేక మంది సచ్చరిత ప్రేమికుల యొక్క అభిలాష. ఆ అభిలాషను వరాల సాయి మందిరంలో బాబా సాకారం చేయిస్తున్నారు. వరాల సాయి మందిరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడూ కూడా ఇక్కడ నిత్యము సాయి కథల స్మరణ జరుగుతుంది. ఎందుకంటే బాబా వారి శిరస్సున సాయి టీవీ పెట్టుకున్నారు. ఆ సాయి టీవీలో ఎప్పుడూ కూడా నిత్యము వారి గురు కథాశ్రవణము, సాయి లీలల ఊసు మాత్రమే ఇక్కడ ఉంటుంది. అందుకనే బాబా సరైనటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని తన ఆత్మస్వరూపమైనటువంటి సచ్చరితకు ఇక్కడ మాత్రమే గౌరవం దక్కుతుందనేటువంటి భావనతోటి మనందరి చేత ఈరోజు ఇక్కడ శ్రీ సాయి సచ్చరిత మహోత్సవాన్ని చేయిస్తున్నారు. బాబా ఎప్పటికప్పుడు మన పరిణితిని పెంపొందించడానికి గత 8 సంవత్సరాల క్రితము ఇదే సచ్చరిత ఉత్సవం ప్రారంభించినప్పుడు కేవలం ఒక రోజుకు పరిమితమైనటువంటి ఉత్సవం, మే 19. అది కాస్త కరోనా టైంలో బాబా దీనిని విస్తృతం చేశారు. దాదాపు 15-20 రోజుల పాటు ఇదే మందిరంలో సచ్చరిత లిఖిత యజ్ఞాన్ని చేయించారు. ఆ తర్వాత శ్రావణ మాసంలో పారాయణ, ఇట్లా సచ్చరితకు సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి కార్యక్రమాలను బాబా ఇక్కడ చేయిస్తున్నారు. 7 రోజుల పారాయణ చేయగానే మొత్తం సచ్చరిత అర్థమైపోయిందని చెప్పి ఆ భావనలో ఉన్నటువంటి నాలాంటి వారికి, మీ అందరికీ కూడా సచ్చరిత 7 రోజుల్లో అర్థమయ్యేటువంటిది కాదు. 7 జన్మలెత్తినా సరే దానిని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు. దానికి నిరంతరం ఆ సచ్చరిత అధ్యయనం మీ మనసుల్లో జరగాలి. ఆ సచ్చరితని ఎప్పుడూ కూడా మననం చేయాలనేటువంటి ఒక గొప్ప సాధనను బాబా మనకిచ్చారు. ఈ సాధనకు నయా పైసా ఖర్చు అవసరం లేదు. ఈ సాధనకు ఎటువంటి మంత్రతంత్రాలు అవసరం లేదు. సాయి అనేటువంటి నామమంత్రంను మనసులో నింపుకొని, బాబా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అనేక అంశాలను నాకు విడమర్చి అర్థమయ్యేలాగా బోధించు అంటే బాబా మన వద్ద కూర్చొని వాటిని బోధిస్తారు. సచ్చరితలోని 17వ అధ్యాయము మనకు మన జీవితానికి కావలసినటువంటి ఒక విలువైనటువంటి విషయాన్ని చెప్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు పారాయణలో మనం తెలుసుకుందాం. అందులో ప్రధానమైనటువంటిది ఏమిటంటే, శ్రేయము ప్రియమైనటువంటివి రెండూ కలిసే ఉంటాయి. ఆ రెండింటిని వేరు చేసి చూడమనేటువంటిది కేవలము గురు కథాధ్యాసలో ఉన్నటువంటి వారికి, గురు కథాశ్రవణం పట్ల మక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ ఏకంగా ఉన్నటువంటి ప్రియమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి వాటిని వేరువేరుగా చూడగలుగుతారు. వేరువేరుగా చూసి శ్రేయస్కరమైనటువంటి వాటి వెంట బుద్ధిమంతులు వెళ్తారు, మందబుద్ధులు ప్రియమైనటువంటి వాటి వెంట వెళ్తారనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తారు. హంస అంతే కదా, పాలల్లో ఎన్ని నీళ్లు కలిపినా సరే పాలను మాత్రమే హంస తీసుకోగలుగుతుంది. ఈరోజు సమాజంలో రకరకాలైనటువంటి విష సంస్కృతులు, రకరకాలైనటువంటి విధ్వంసాలు, రకరకాలైనటువంటి వినాశనకరమైనటువంటి, మనల్ని వినాశనం చేసేటువంటి, మనకు అవి శ్రేయస్కరంగా అనిపిస్తాయి చాలా మటుకు, కానీ అవి మనల్ని వినాశనం చేసేటువంటివి. అటువంటి వాటి జోలికి వెళ్లకుండా కేవలము గురు కథాస్మరణ, గురు నామస్మరణలో ఉన్నటువంటి వారు, ఇది మాత్రమే శ్రేయస్కరమైందని చెప్పి భావించినటువంటి వాళ్ళు అదృష్టవంతులు. ఈరోజు వారు మాత్రమే ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతులు అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఇది నిరూపణ అయ్యింది కదా. అందుకోసమే శ్రీ సాయి సచ్చరితకు ఒక కృతజ్ఞతా ఉత్సవాన్ని మనం చేసుకోవాలి. శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞంలో భాగంగా సచ్చరితను గౌరవించుకోవడానికి మనము ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి మీ వంతు కూడా సహకారాన్ని అందించడానికి ఒక చిరు దక్షిణను ఏర్పాటు చేయడం జరిగింది. దానిని సచ్చరితను ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ దక్షిణ సమర్పించి సచ్చరితకు కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి ఒక సదవకాశాన్ని బాబాగారు ఈ సందర్భంగా మనకు అందించారు. మనము ఎవరమైతే సచ్చరిత వల్ల మేలు పొందామో, నిజంగా సచ్చరిత చేసినటువంటి మేలుకు మనము ఏమిచ్చి కృతజ్ఞత తీర్చుకోగలుగుతాం? ఎంత ఇచ్చినా సరే అది తక్కువే. కానీ సందర్భానికి అనుగుణంగా సచ్చరితకు సంబంధించినటువంటి కార్యక్రమాలు,
ఆ సచ్చరిత విస్తరణకు, ఆ సచ్చరిత మరింత మందికి చేరేందుకు, ఆ సచ్చరిత యొక్క అపురూపమైనటువంటి అంతరంగాన్ని మరింత మందికి తెలియజేయడానికి కావలసినటువంటి ఆ కార్యక్రమాలకు మనము కూడా సహకరిస్తే ఎంతో కొంత సచ్చరిత యొక్క రుణాన్ని తీర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సచ్చరిత మహాయజ్ఞంలో మీరందరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు చాలా కొద్ది మంది మాత్రమే సచ్చరిత మహాయజ్ఞంలో మీ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకున్నారు. గోత్రనామాలు, ఈ పూజ, దీన్ని పక్కన పెట్టండి. ఇవన్నీ కాకుండా సచ్చరిత పట్ల ఉన్నటువంటి గౌరవార్థం మనం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటారు సచ్చరిత పారాయణ తర్వాత నాకు చాలా మేలు జరిగిందని చెప్పి. మేలు జరిగిందని చెప్పుకోవడం కాదు, ఆ మేలు కృతజ్ఞత మనము తెలియజేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఆ దాన్ని మీరందరూ కూడా గుర్తిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనం అష్టోత్తర పూజను ప్రారంభించుకుందాం. శ్రీ సాయినాథ సచ్చరిత్ర మహాయజ్ఞాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే. దీపం జ్యోతిర్నమోస్తుతే. దీపం దగ్గర పూలక్షంతలు వేసి నమస్కరించుకో. మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ కులదేవతాయై నమః. హరి ఓం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో ప్రశాంతయేత్. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. తదేవ లగ్నం సుదీనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రిగాన్ స్మరామి. ఓం ఆచమ్య. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. మహామనాయ నమః. శ్రీధరాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతేషా భూమిబారకా ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు తీసుకుని వాసన చూసి వెనక్కి పెట్టేసి. యాశో నామరూపాభ్యాం యాదవే సర్వమంగళం తయో సంస్మరణోత్సాహం సర్వతో జయమంగళం. కుడిచే ముక్కు దగ్గర పెట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా పూజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్వస్వరోం. చేదీసేయండి. మమ ఉపాత సమర్సదుద్దీక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మూర్తే శ్రీ మహాష్ణిరగ్న ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరాధే శ్వేతవరः కల్పే వైష్ణవంతరే కల్లిగే ప్రథమ పాదే జంబోదీపే భరతవర్షే భరతఖండే మేరోదక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన ప్రదేశే కృష్ణా గోదావరి కావేరీ మధ్యప్రదేశే వరాదసాయి మందిరే సమస్త దేవతా బ్రహ్మణ హరి అర్చన సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యావృకచాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖ మాసే శుక్లపక్షే తదియాతిథౌ భృగువాసరే రోహిణీ నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏం విశేషనిష్టాయాం శుభతిథౌ సాయి గోత్రోద్భవస్య సాయి టీవీ నామధేయస్య సహ కుటుంబస్య. చెప్పండి సార్. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం. శ్రీ సాయినాథ దేవతాముద్దేశ్య శ్రీ సాయినాథ ప్రసాద సిద్ధ్యర్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథ సచ్చరిత్ర పూజామహం కరిష్యే. మీ దగ్గర ఉన్న కలశాన్నింటిని తాకండి. కలశాన్ని కొంచెం గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. కలశంలో పూల అక్షంతలు వేయండి.
కలశం పైన కుడి చేపెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూఢే తత్స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతి సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేద దర్పణ అంగశ సర్వే కలశంభూ సమాశ్రిత. ఇప్పుడు కలశంలో నీటిని పూర్తోటి తిప్పుతూ ఉండండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ సాయినాథ సచ్చరిత్ర పూజామహం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవాం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమాస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షిభూతిం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. త్వమేవ మాతా పితా త్వమేవ బంధు సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ దేవ. మనం ఇప్పుడు సువర్ణ పుష్పాలతోటి సచ్చరిత్రకు అష్టోత్తరం చేసుకుందాం. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః. ఓం లీలామానుషచరితాయై నమః. ఓం పరమాత్మస్వరూపిణే నమః. ఓం ఇష్టదేవతాదర్శినే నమః. ఓం నిత్యపారాయణాయై నమః. ఓం అక్షర సంజీవినే నమః. ఓం నామస్మరణే నమః. ఓం కథాకీర్తనాయై నమః. ఓం శ్రవణానందకరాయై నమః. ఓం జీవోద్ధరిణే నమః. ఓం జీవరక్షణాయై నమః. ఓం భక్తానుగ్రహాయై నమః. ఓం భక్తలోక సంరక్షకాయై నమః. ఓం ఆనందప్రదాయినే నమః. ఓం అభయప్రదాయై నమః. ఓం లీలాస్వరూపిణే నమః. ఓం నిత్యసత్యాయై నమః. ఓం సత్యప్రబోధినే నమః. ఓం మాతృస్వరూపిణే నమః. ఓం కష్టనివారిణే నమః. ఓం మాయావినాశకాయై నమః. ఓం రాగద్వేష నివారిణే నమః. ఓం ప్రేమప్రదాయినే నమః. ఓం సాయి చరణారవిందాయై నమః. ఓం సత్ప్రవర్తన ప్రదాయినే నమః. ఓం వైరాగ్యకరాయై నమః. ఓం మహామహిమాన్వితాయై నమః. ఓం విజ్ఞానప్రదాయినే నమః. ఓం జ్ఞానస్వరూపిణే నమః. ఓం సంతానప్రదాయినే నమః. ఓం రోగపీడ నివారిణే నమః. ఓం మార్గదర్శినే నమః. ఓం పరమార్థప్రాప్తినే నమః. ఓం సుఖప్రదాయినే నమః. ఓం పాప ప్రక్షాళనాయై నమః. ఓం భవభయ నివారిణే నమః. ఓం ఐశ్వర్యప్రదాయినే నమః. ఓం మనోవృత్తి శాంతాయై నమః. ఓం నిత్యనూతనాయై నమః. ఓం నిత్యసాయి సాంగత్యనే నమః. ఓం భక్తిప్రదాయై నమః. ఓం వచనామృతాయై నమః. ఓం తాపత్రయ నివారణాయై నమః. ఓం నిర్విశేషసుఖాయై నమః. ఓం శ్రద్ధాప్రదాయినే నమః. ఓం సబూరి జాగృతినే నమః. ఓం రుణానుబంధాయై నమః. ఓం శరణాగతాయై నమః. ఓం శక్తిప్రదాయినే నమః. ఓం నవవిధ భక్తిప్రదాయినే నమః. ఓం దుఃఖ నివారణాయై నమః. ఓం దయామూర్తినే నమః. ఓం మనోభీష్టప్రదాయై నమః. ఓం కల్పతరువునే నమః. ఓం ఆత్మసాక్షాత్కారిణే నమః. ఓం మోక్షప్రదాయినే నమః. ఓం విజయప్రదాయినే నమః. ఓం మృత్యుంజయనే నమః. ఓం జనన మరణ చక్ర నివారిణే నమః. ఓం సత్సంగాయై నమః. ఓం సద్గురు స్వరూపిణే నమః. ఓం సాయి ఆత్మస్వరూపాయై నమః. ఓం సర్వశాస్త్ర సమ్మతాయై నమః. ఓం పరమప్రాప్తినే నమః. ఓం సులభ సాధనాయై నమః. ఓం సకల దేవతాదర్శినే నమః. ఓం పుణ్యతీర్థాయై నమః. ఓం అష్టభావ ప్రకటితాయై నమః. ఓం యోగక్షేమప్రదాయై నమః. ఓం సుఖశాంతిప్రదాయై నమః. ఓం అరిషడ్వర్గ నిర్మూలినే నమః. ఓం ఇంద్రియ నిశ్చలాయై నమః. ఓం అంతరంగ పరిశుద్ధాయై నమః. ఓం దివ్యానుభూతిప్రదాయై నమః. ఓం సదా సద్విచారాయై నమః. ఓం ధైర్యస్థైర్యప్రదాయినే నమః. ఓం అపమృత్యు నివారణాయై నమః. ఓం బ్రహ్మజ్ఞానినే నమః. ఓం కర్మ నివారిణే నమః. ఓం సకల సద్గ్రంథ స్వరూపిణే నమః. ఓం వినోద విలసితాయై నమః. ఓం విషయ విరక్తికరాయై నమః. ఓం దృఢచిత్తప్రదాయినే నమః. ఓం బుద్ధి ప్రకాశితాయై నమః. ఓం అగణిత లీలారూపిణే నమః. ఓం దీనజన ఉద్ధరిణే నమః. ఓం కృపాసాగరాయై నమః. ఓం స్వానందప్రదాయై నమః. ఓం స్వానుభవప్రదాయై నమః. ఓం గ్రహపీడ నివారిణే నమః. ఓం నిరాడంబరాయై నమః. ఓం విఘ్న నివారణాయై నమః. ఓం సగుణ నిరాకారాయై నమః. ఓం సంకల్ప సాకారాయై నమః. ఓం అహంకార నిర్మూలనాయై నమః. ఓం కరుణాసాగరాయై నమః. ఓం దయామయినే నమః. ఓం విశ్వాసప్రదాయినే నమః. ఓం కైవల్యప్రదాయినే నమః. ఓం సకల శుభప్రదాయినే నమః. ఓం ఆనందస్వరూపిణే నమః. ఓం సచ్చిదానందరూపాయై నమః. ఓం నిత్యసత్యచరితాయై నమః. ఓం అనంతలీలా ప్రవాహినే నమః. ఓం ఆప్తమిత్రాయై నమః. ఓం కృపాప్రదాయినే నమః. ఓం శ్రీ సాయినాథాయై నమః.
ధూపాన్ని చూపించండి. వనస్పతి సముద్భూతో గండార్జో గంధముత్తమం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సాయినాథాయై నమః. ధూపమార్గ్రాపయామి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా దీపం గృహాన దేవేశ త్రైలోక్యాతిమిరాపః. ఓం శ్రీ సాయినాథాయై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సత్యంత్వర్తేన పర్షించామి అమృతమస్సు అంతోర్పణమసి. ఓం శ్రీ సాయినాథాయై నమః. అవసరార్థం నారికేళ కదలీఫల గూఢోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. స్థో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే దాచమన్యం సమర్పయామి. తాంబూలం. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుత్యం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సాయినాథాయై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము. నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి. తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి. దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ. శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. ఓం శ్రీ సాయినాథాయై నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఓం శ్రీ సాయినాథాయై నమః. ఆత్మ పరీక్ష నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సర్వే జనా సుఖినో భవంతు. ఇదే సత్యం నిత్యం సాయి చరితం.